హాయ్ నమస్తే. వెల్కమ్ టు మోనిమా హోమ్ ఛానల్. నేను మీ సంధ్య అశోక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నా. ఇవాళ ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ నేనెలా చేస్తానో అని మీకు చూపించబోతున్నా. బటర్ నాన్‌లోకి కానీ, చపాతీల్లోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఘీ రైస్‌లోకి కూడా బావుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలి అని మనం చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులోకి కొద్దిగా వాటర్ పోసి, వాటర్ మంచిగా కాగుతున్నప్పుడు ఒక కట్ట పాలక్ తీసుకున్నాను. పాలక్ మంచిగా వాష్ చేసేసి క్లీన్ చేసేసి ఇప్పుడు కాగుతున్న వాటర్‌లోకి వేసేసి ఒక 2-3 మినిట్స్ అలా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా! అలా మంచిగా బాయిల్ అయ్యాక టర్న్ ఆఫ్ చేసేసి వాటర్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు పాలక్ మంచిగా చల్లారనించేసి ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఉడికించిన పాలకు ఒక 4, 5 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే స్మూత్ పేస్ట్ లాగా కావాలి. అలా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒకటి ఎండమిర్చి తుంచేసి వేయాలి. ఒక 2 మీడియం సైజులో ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మంచిగా వేగనివ్వాలి. ఆనియన్ ఇలా మంచిగా వేగాక ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి నేను దంచి వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా రా స్మెల్ అంతా వెళ్ళే వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనము గ్రీన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అంటే పాలక్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేసి మంచిగా మిక్స్ చేయాలి. అండ్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్ అంత వాటర్ యాడ్ చేశాను. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 2-3 మినిట్స్ అలా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర పొడి వేయించినది, 2 టీ స్పూన్లు కారం పొడి, కొద్దిగా పసుపు పొడి, హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత టేస్ట్‌కి తగ్గినంత సాల్ట్ వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి మంచిగా క్రష్ చేసి ఇలా హ్యాండ్‌లోనే ఇలా వేయాలి. మంచి అరోమా అండ్ మంచి టేస్ట్ వస్తుంది పాలక్ పన్నీర్. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ అలా మంచిగా బాయిల్ అవ్వాలి. మీన్స్ కుక్ అవ్వాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత బటర్ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి ఒక 100-200 ఎంఎల్ వాటర్ పోసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3-4 మినిట్స్ అలా మంచిగా లో ఫ్లేమ్‌లోనే కుక్ అవ్వాలి. లిడ్ క్లోజ్ చేసేసి 3 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా బాయిల్ అవుతుంటుంది వాటర్ అనేది. అప్పుడు పన్నీర్ వేయాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ అంత పన్నీర్ వేశాను. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇలా వేసాను. అంటే స్క్వేర్ షేప్‌లో ఉండాలి. పన్నీర్ వేశాక ఎక్కువ సేపు మిక్స్ చేయొద్దండి. ఊరికే అలా పైన పైన అలా కదిలియాలి అంతే తప్ప ఎక్కువ మిక్స్ చేసేయకపోవద్దండి. లేకపోతే విరిగిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లోనే మూత పెట్టేసి ఉడకబెట్టేసేయండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్ క్రీమ్ వేయాలి. ఇన్ కేస్ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీగడ ఉంటుంది కదా, పాల మీగడ కూడా వేయొచ్చు. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి 1 మినిట్ అలా కుక్ అయితే చాలు. అంతేనండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ పాలక్ పన్నీర్ కదా! ఎంతో టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. క్రీమీగా చాలా బావుంటుంది. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. హెల్తీ రెసిపీ కూడా. ఎందుకంటే పాలక్ యూజ్ చేసాము, పన్నీర్ యూజ్ చేసాం కాబట్టి ఎంతో హెల్తీ రెసిపీ కూడా పాలక్ పన్నీర్. చపాతీలోకి, బటర్ నాన్‌లోకి, ఘీ రైస్‌లో కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.